వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, మనం ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2 గురించి డిస్కస్ చేస్తూ ఉన్నామండి. సో ఈ పేపర్ 2లో భాగముగా మనం విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ సెషన్లో విష్ణుమూర్తి యొక్క 5వ అవతారమైనటువంటి వామన అవతారం గురించి ఈ సెషన్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. ఏ అవతారం అండి? వామన అవతారం. ఓకేనండి. సరే, ప్రధానంగా మీరు గమనించినట్లయితే విష్ణుమూర్తి యొక్క 5వ అవతారమే వామన అవతారం. సరే, ఈ వామన అవతారం యొక్క ప్రధాన ఉద్దేశము, మెయిన్ ఎయిమ్ ఏమిటి అంటే బలిచక్రవర్తిని బలిచక్రవర్తిని అంతం చేయడం, లేదా బలిచక్రవర్తి యొక్క ఆధిపత్యాన్ని ఆ రోజుతో వదిలించుకోవడం, సింపుల్గా చెప్పాలి అంటే. మరి ఇటువంటి బలిచక్రవర్తి అనే వ్యక్తిని ఎందుకు చంపకుండా రెండవది తన యొక్క ఆధిపత్యాన్ని పాతాళ లోకానికే పరిమితం చేయాలని విష్ణుమూర్తి ఎందుకు అనుకున్నాడు అనే చూసే ప్రయత్నం చేద్దామండి. సరే, మనం ముందు నుండే మాట్లాడుతూ ఉన్నాం. సృష్టి జనన కాలంలో ఉందే సూర్యుడు, మరీచుడు మొదలగు వారు ఉద్భవించారు. వీరి అనంతరం మనకి ప్రజాపతులు అనేవారు రావడం జరిగింది. దానిలో అగ్రగణ్యుడు ఎవరంటే కశ్యప ప్రజాపతి. ఎవరండి? కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి 2 భార్యలు ఎవరంటే ఒకరు ద్వితి, 2 అతిథి. ఈ ద్వితి గర్భమును జన్మించిన వారు ఎవరు అంటే అసురులయ్యారు, రాక్షసులు, లేదా వీరిని ఏమంటున్నాం? అసురులు. అతిథి గర్భమును జన్మించిన వారిని ఏమంటున్నాము? దేవతలు లేదా సురలు అంటున్నామండి. ఇక్కడ ప్రధానంగా దేవతా చక్రవర్తి ఎవరంటే మనకి దేవేంద్రుడు అండి. ఎవరండి? ఇంద్రుడు. ఇతను అధిరోహించే సింహాసనము పేరేమిటంటే చింతామణి పీఠము. ఏదండి? చింతామణి పీఠము. ఇంద్రుని యొక్క రాజధాని ఏది అంటే అమరావతి. దేవతల యొక్క రాజధాని ఏమిటి అంటే అమరావతి. సార్, ప్రధానంగా ఇక్కడ అసురులకు అంటే అసురులు ఎప్పుడైతే విజృంభిస్తున్నారన్న సమయంలో దేవతామూర్తులు కానీ, ముఖ్యముగా విష్ణువు కానీ తమ యొక్క లీలలతో, తమ యొక్క అవతారాలచే రాక్షసుల యొక్క ఆధిపత్యాన్ని ఖండిస్తూ ఉన్నాడు. మరంటే ఇలాంటి తరుణము నాడు ఇక్కడ ప్రధానముగా వామన అవతార విశేషాంశాలు మీరు పరిశీలించినప్పుడు ద్వితిపుత్రుడుగా ఎవడు ఉద్భవించాడు అంటే సార్ బలి అండి. ఎవరి బలి అంటే సార్ మనం చెప్పుకున్నాం, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అంటున్నాం. హిరణ్యాక్షుడిని సంహరించడానికి విష్ణుమూర్తి యజ్ఞవరాహమూర్తిగా రాగా హిరణ్యకశిపుడిని చంపడానికి నరసింహ అవతారం రావడం జరిగింది. ఇటువంటి హిరణ్యకశిపునకు లీలావతికి జన్మించిన వాడు ఎవరంటే ప్రహ్లాదుడు. ఎవరండి? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని యొక్క కుమారుడు ఎవరంటే విరోచనుడు. విరోచనుడి యొక్క కుమారుడు ఎవరంటే బలి. ఇక్కడ ప్రధానంగా మీరు గమనిస్తే ఈ ప్రహ్లాదుడు అనేవాడు విష్ణుభక్తుడు. అంటే హిరణ్యకశిపుడిని అంతం చేసిన తర్వాత భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదునిచే త్రిలోక ఆధిపత్యం చేయించి ధర్మ సంస్థాపన చేయడం జరిగింది విష్ణుమూర్తి. ఆనాడు ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ఏమిటంటే, నేటి మొదలు నీ వంశస్థులను ఎవరిని కూడా నేను చంపను అనే వాగ్దానం ఎవరు చేశారు? విష్ణువు చేయడం జరిగింది. అందుకు బలి చక్రవర్తిని చంపలేదు, పాతాళ లోకానికి రాజుని చేశాడు. అంటే ఊర్ధ్వ లోకాలపై దండయాత్ర చేసే శక్తిని కోల్పోవడం జరిగింది. ఎవరు? బలి. ఎందుకంటే మనకి ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అని చెప్తూ ఉంటాం. మొత్తంగా లోకాలు ఎన్ని అంటే 14 లోకాలు, ఊర్ధ్వలోకాలు ఎన్ని అంటే 7, అధోలోకాలు ఎన్ని అంటే 7. ఓకేనండి. సుతల, పాతాల, తలాతల, రసాతల మొదలగునవన్నీ కూడా అధోలోకాలు. ఈ అధోలోకాలన్నింటికి నాయకుడు ఎవరవుతారంటే బలిచక్రవర్తి అవడం జరుగుతుంది అండి. ఊర్ధ్వలోకాలన్నీ కూడా ఎవరంటే దేవేంద్రుడు అంటే ఉత్తమాధికారిగా ఉండడం జరుగుతుంది. ఇది బలి యొక్క వంశ కథ. సరే, ఇక్కడ అప్పటికి అంటే అమరావతిని ఇంద్రుడు పరిపాలిస్తున్న నాటికి రాక్షస చక్రవర్తిగా బలి ఉండడం జరిగింది. దేవతలపై పోరు సలిపి వారిపై ఆధిపత్యం సాధించడానికై బలి చక్రవర్తి ఎవరిపై దండయాత్ర చేశాడంటే ఇంద్రుడిపై దండయాత్ర చేయడం జరిగింది. ఆ సమయంలో దేవతా గణాల శక్తి ఎక్కువగా ఉండడం చేతను బలి మరియు అతని యొక్క శక్తి అనేది క్షీణించింది.
ఆ సమయమున బలి చక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుని సహాయముతో ఇతను విశ్వజిత్ యాగము చేయడం జరిగినది. ఏ యాగము? విశ్వజిత్ యాగము చేయడం జరిగినది. ఈ విశ్వజిత్ యాగము చేసిన తర్వాత కోల్పోయినటువంటి శక్తితో పాటుకు అనంతమైనటువంటి విశ్వశక్తిని ఎవరు సంపాదించుకున్నారంటే బలి. ఆ శక్తిని అంతటినీ సంగ్రహింపజేసి తమ యొక్క సవతి సోదరులైనటువంటి దేవతా గణముపై దండయాత్ర చేసినటువంటి నాయకుడు ఎవరంటే బలి. ఈసారి రెండవసారి బలి దండయాత్రలో దేవతా గణాల శక్తి అనేది క్షీణం అంటే తక్కువగా ఉండడం చేతను ఎవరు ఓడిపోవడం జరిగినది అంటే దేవేంద్రాదులు మొదలగులు ఓడిపోవడం. ఎప్పుడైతే ఇంద్రుడు ఓడిపోయాడో అమరావతిలో చింతామణి పీఠాన్ని కోల్పోయాడు. సో ఇట్టి సమయంలో రాక్షసుల నుండి తప్పించుకోవడానికై దేవతలంతా కూడా అరణ్యాల వెంట కామరూపాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. అది ఎవరు గమనించారంటే తల్లైనటువంటి అతిథి. తన కన్న బిడ్డలు కష్టాల పాలవుతున్నారు, వారికి ఉన్నత గతులు సుఖశాంతులు కావాలి, దానికోసం నేను ఏం చేయాలి అని తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతికి అడగడం జరిగేది. ఆ సమయమున కశ్యప ప్రజాపతి సకల శత్రువులకు సకల సౌభాగ్యాలకు మూలకారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శరణ వేయడం అన్నాడు. మరి అతని కొరకై ఏ వ్రతాన్ని ఏ పూజన చేయడం వలన అతను నాకు ప్రసన్నుడవుతాడు అని అతిథి కోరగా అప్పుడు అతిథికి కశ్యప ప్రజాపతి ఉపదేశించేటువంటి వ్రతము ఏమిటి అంటే ద్వాదశ వ్రతం. ఏదండి? ద్వాదశ వ్రతం. ఈ ద్వాదశ వ్రతాన్ని అతిథి ఏ రోజున చేసింది అంటే ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే కశ్యప ప్రజాపతి ఆజ్ఞానుసారం అతిథి చేసినటువంటి వ్రతము ఏమిటి అంటే సరే ఇక్కడ మనకి ద్వాదశ వ్రతం అండి. ద్వాదశ వ్రతం. ఈ ద్వాదశ వ్రతాన్ని అతిథి ఏ రోజున ప్రారంభించింది అంటే పాల్గొన మాస ఏదండి పాల్గొన మాస శుద్ధ పాడ్యమి నాడు ఈమె ప్రారంభించడం జరిగినది. సో ఇక్కడ నుండి ఆమెను 12 రోజులు అనగా 12 తిథులు పాడ్యమి విద్య తదియ సో ఇటువంటివి సో ఏనాడు వరకు చేసింది అంటే ద్వాదశ వరకు కూడా నియమ నిష్ఠాలతో ఎటువంటి భంగము కలగకుండా విష్ణుమూర్తికి పూజ చేయడం జరిగింది. ఆ ద్వాదశ తిథి నాడే తనను ఎవరికి సమీపించింది అంటే తన భర్త అయినటువంటి కశ్యపునకు సమీపించింది. సో ఈ వ్రత ఫలితముగా కశ్యప అతిథి గర్భమున ఎవరు జన్మించారంటే చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణుడు జన్మించడం జరిగింది. ఎలానైతే వైకుంఠమున ఆదిశేషునితో సంపూర్ణ మూర్తి ఎలా ఉంటుందో అటువంటి మూర్తితోనే కశ్యప అతిథి గర్భమున ఎవరు జన్మించారంటే నారాయణుడు జన్మించాడు. జన్మించిన అంతటా అతిథి తన పుత్రులకు సుఖ సంతోషాలు కావాలి అని అడుగగా తన యొక్క చతుర్భుజి సంపూర్ణ ఆకారాన్ని వెంటనే మాయం చేసి ఒటుడై బాలుడై అవతరించడం జరుగుతుంది. ఎవరంటే నారాయణుడు. ఎంతటి బాలుడు అంటే నిన్ననే ఉపనయనము చేసుకున్నటువంటి ఒక పండితుడి వలె ఒక బ్రాహ్మణుడి వలె తన ఆకారాన్ని మార్చి ప్రయాణం సాగిస్తున్నాడు. ఎక్కడికి? బలి చక్రవర్తి దగ్గరకు. అప్పటికి బలి చక్రవర్తి తన అర్ధాంగైనటువంటి వింధ్యావళితో శుక్రాచార్యుని ఆధ్వర్యములో వ్రతాన్ని పూజను చేస్తున్నాడు. యాగాలు యజ్ఞ యాగాలు హోమాలు చేస్తున్నాడు. ఆ యజ్ఞవాటికి దగ్గరకు వెళ్తున్నాడు. సో ఈ యొక్క అతిథి దగ్గర సెలవు తీసుకొని ఒటుడైనటువంటి మన యొక్క వామనుడు ఈ యొక్క నారాయణుడు ఎక్కడికి బయలుదేరుతున్నాడంటే బలి యొక్క యజ్ఞవాటికి దగ్గరకు బయలుదేరుతున్నాడు. బలి తన అర్ధాంగైనటువంటి ఈ వింధ్యావళితో తన గురువైనటువంటి శుక్రాచార్యుడి సహాయముతో ఆ యజ్ఞమంతా నిరాటంకముగా చేస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వారు మనశ్శాంతిగా వారి కోరిక తీరేంత వరకు కూడా ఆయన బంగారము కావచ్చు ధనము కావచ్చు అన్ని కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు అనమాట. ఆ సమయమునకు బలి నిర్వహిస్తున్నటువంటి యజ్ఞ ప్రదేశానికి ఎవరు యాగడము జరిగినది అంటే నారాయణుడు. ఏ రూపంలో వెళ్తున్నాడు? వామనుడు వలె. ఎలా అండి? వామనుడు వలె వెళ్తున్నాడు. సో ఇటువంటి ఇతని యొక్క కాంతి దేదీప్యమానముగా అంటే
ఆకాశములో ఉన్నటువంటి సూర్యుడు 100 మంది సూర్యుడు ఒకేసారి భూమిపైకి వచ్చినటువంటి ఎంత కాంతి ప్రసరిస్తుందో అంత కాంతిచే వామనుని యొక్క రాక అనేది యజ్ఞవాటిక ప్రశాంతతను సమకూర్చింది. సో ఇతని యొక్క తేజస్సును పట్ల బలి, వింధ్యావళి, శుక్రాచార్యుడు అంతా కూడా ఆశ్చర్యంతో చూడడం జరుగుతుంది. సో అక్కడికి యజ్ఞవాటిక ప్రవేశిస్తుండగానే బలి ఎదురుగా వెళ్ళి, ఎవరు నీవు, నీకేమి కావాలని అని అడుగగా, నేను ఎవరివాడినైతే నీకేమయ్యా, నేను ధనాన్ని ఆశ్రయించి వచ్చాను, దానము ఇవ్వగలవాడివైతే నేను తీసుకుంటాను అని అంటాడు వామనుడు. నేను ఇవ్వలేనిది ఏమన్నది, ఏమి కావాలని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఒక సన్యాసిని, నేను ఒక బాలుణ్ణి, ఉపనయనం చేసుకున్న వాడిని, నాకు 3 అడుగుల జాగా చాలు, 3 అడుగులు నేలిస్తే అక్కడ నేను దీక్ష చేసుకొని తపస్సు చేసుకుంటానని రకంగా అడుగుతాడనమాట. సో అప్పుడు బలిచక్రవర్తి నవ్వుతాడు. దానం ఇచ్చినటువంటి వ్యక్తిని చూసైనా దానాన్ని అడగడంలో తెలియడం రాలేదా, నీకు ఇంకేమి కావాలి, ఆమె కన్యలా లేదా బంగారమా, గోవుల, ఇంకేమైనా కావాలని అడుగుగా, ఇవ్వగలిగినట్లయితే ఆ 3 అడుగుల దానాన్ని నాకు ఇవ్వు, లేకపోతే లేదు వెళ్ళిపోతాను అనగా బలి నవ్వుతాడు. ఎవరి దగ్గరకు వచ్చి ఏమి నువ్వు అడిగావు, సో ఇవ్వలేనిది ఏముంది, ఆ 3 అడుగులు దానం చేస్తానని మాటిస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు గమనిస్తాడు వామనుడి వైపు. వచ్చినవాడు వామనుడు ఒటుడు కాదు, ఇతడు దేవతలను రక్షించి రాక్షసుల అహంకారాన్ని, రాక్షస శక్తిని తగ్గించడానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు అని గమనించినటువంటి శుక్రాచార్యుడు బలిని పిలుస్తాడు. నాయనా, వచ్చినవాడు ఒటుడు కాదు, శ్రీ మహావిష్ణువు అని అడుగుగా అప్పుడు బలిచక్రవర్తి చెప్తాడు, ఏమని, మాట ఇచ్చాను తప్పలేనని. అప్పుడు శుక్రాచార్యుడు చెప్తాడనమాట, ప్రాణ భయముల అందు, వివాహాల వందు, తప్పనిసరి పరిస్థితుల యందు మనము బొంకినా కూడా అది అబద్ధము కాదని వేదం చెప్తుంది, కాబట్టి ఇప్పుడేం సంబంధం ఏమీ లేదు, నీ మాట వెనక్కు తీసుకో అంటాడు. కానీ బలిచక్రవర్తి వినడు. ఏమంటాడంటే, శ్రీ మహాలక్ష్మి తన పాదాల వద్ద ఉంటూ నిరంతరము తనకి ఏమి సమకూర్చాలో ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి వాడు నా దగ్గరికి వచ్చి దానాన్ని అర్జించడం అంటే, నా చెయ్యి పైనుండి అతని చెయ్యి కింద ఉండడం కంటే నాకు ఇంకేమి కావాలి అని తనకి దానాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్న సందర్భంలో, ఆ యొక్క కలసము నుండి నీటి దారిన పోస్తున్న సందర్భంలో శుక్రాచార్యుడు సూక్ష్మ రూపాన్ని గ్రహించి ఆ కలసానికి అడ్డుగా వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో గమనించినటువంటి ఒటుడు వామనుడు ఏం చేస్తాడంటే, కుశగాఘ్రాన్ని అంటే దర్భగడ్డిని తీసుకొని ఆ కలసానికి అడ్డుగా ఉన్నటువంటి శుక్రాచార్యుని యొక్క నేత్రాన్ని పొడిచివేస్తాడు. సో ఆ నేత్రముతో వచ్చినటువంటి రక్తధారలతోనే వామనుడు అనేవాడు దానం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే దానం ఇవ్వడం పూర్తవుతుందో వామనుడు అనేవాడు తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. దీని గురించి మహాభాగవతములో పోతనాచార్యుడు వివరిస్తాడు చాలా చక్కగా. ఒటుడెంతై, ఇంతెంతై, ఎంతెంతై అంటే మొదటగా చూడగా భూమికి 3 అడుగులే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దానం పూర్తయిందో ఒక్కసారిగా మనవాడు ఎత్తు పెరగడం ప్రారంభిస్తున్నాడు. ఎంతలా పెరిగాడంటే ఆకాశం వరకు వెళ్ళిపోయాడు. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు తనకి శిరోరత్నమై ఉన్నాడు. తర్వాత చూసేసరికి ఆ సూర్యచంద్రులంతా కూడా నడుము వడ్డానమై ఉన్నారు. ఇంకా కొద్దిసేపు ఆగేసరికి సూర్యచంద్రులే తన పాద పీఠమై ఉన్నారు. అంత ఎత్తు వరకు అంటే నక్షత్ర రాశులన్నీ కూడా పుష్పాలతో తనకి పూజ చేస్తూ ఉన్నాయి. త్రివిక్రమ అవతారాన్ని దాల్చేశాడు. అంటే ఎటు కూడా విశ్వవ్యాప్తముగా నీవు ఎటు చూసినను, ఎటు కాంచినను నీకు కనిపిస్తున్నవాడు ఎవడంటే శ్రీ మహావిష్ణుడే వామనుడు. సో అప్పుడు ఆ వామనుడు 3 అడుగులు దానం అడిగాడు కాబట్టి మొత్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఊర్ధవ లోకాలన్నింటినీ కూడా 2 అడుగులతో కొలిచేసి ఏది 3వ అడుగు ఎక్కడ వేయమంటావనేసరికి బలిచక్రవర్తి తన యొక్క శిరస్సును చూపిస్తాడు. ఆ 3వ అడుగుతో పాతాళ లోకానికి పంపించి వేసి పాతాళ లోకపు చక్రవర్తిని చేస్తాడు. ఎందుకు బలిచక్రవర్తిని సంహరించలేదు, దాన గుణము చేత పాతాళ లోకాన్ని ఉంచవేయడం జరిగినది అంటే, ఆనాడు ప్రహ్లాదుడికి ఇచ్చినటువంటి మాట తన వంశస్థులని ఎవరిని కూడా నాశనం చేయనన్నాడు. కాబట్టి
సో అతన్ని సంహరించలేదు అండి. ఎవరు? వామనుడు. ఎప్పుడైతే బలిచక్రవర్తి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడో సో అతిథి కోరిక మేరకు దేవతలంతా కూడా మళ్ళీ అమరావతి చేరి సుఖ సంతోషాలు అనుభవించడం అనేది జరుగుతుంది అండి. మరి దీనిపై గతంలో ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సార్, మన పిఆర్ అకాడమీ వారు తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనబడే 2 పేపర్స్ని కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో సార్ 1500 రూపాయలకే మనం అందిస్తున్నామండి. సార్ అర్థమవుతుందా? క్లాసెస్ అనేవి లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ అండి, పిక్చర్ బేస్డ్ మెటీరియల్. సో ఇంకొక విషయం అండి, మేము త్వరలో స్టార్ట్ చేయబోయే మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా ఇప్పుడు ఎవరైతే ఈ ఆఫర్ని తీసుకుంటున్నారో వాళ్ళని వితౌట్ కాస్ట్, ఎటువంటి కాస్ట్ లేకుండానే వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది అండి. సార్ నెక్స్ట్ మీరు గమనించినట్లయితే, లేదు సార్ మాకు ఇండివిజువల్గా పేపర్ 1 కావాలి, లేదు సార్ మాకు పేపర్ 2 కావాలనుకున్న వారి కోసం మన పిఆర్ అకాడమీ వారు సార్ 999కి 1 ఇయర్ వ్యాలిడిటీతో అందించడం జరుగుతూ ఉంది. ఓకేనండి. మన దగ్గర క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో చెప్పబడ్డాయి. మెటీరియల్ అదేవిధముగా మీ ప్రాక్టీస్ బిట్స్, మోడల్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు అనేవి బైలింగ్వల్ మోడ్లో ఇవ్వడం జరిగింది అండి. సో ఏమైనా మీకు మా కోర్సుపై సందేహాలు ఉన్నట్లయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మా యాప్లో కోర్సుకు సంబంధించినటువంటి డెమో వీడియోస్, డెమో టెస్ట్ సిరీస్, మెటీరియల్ శాంపిల్స్ అనేవి మా యొక్క యాప్లో పొందుపరచడం జరిగిందండి. ఓకేనండి. సో మన కంటెంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రధానముగా వామనుడు బలి చక్రవర్తిని అడిగిన 3 అడుగుల వెనక ఉన్నటువంటి అసలు తాత్విక అంతరార్థం ఏమిటి? 3 అడుగులు ఎందుకు అడగాలి? ఎక్కువ అడగొచ్చు కదా, కానీ ఆ 3 అడుగులను ఎందుకు బలికి వామనుడు అడగడం జరిగింది? ఒకటి 3 లోకాలకి గుర్తుగానా, లేదా 3 గుణాలకు గుర్తా, భూమి ఆకాశ పాతాళానికి గుర్తా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలో గూర్చి తెలియజేయడానికి అడుగుతా ఉన్నాడండి. సరే, వాస్తవానికి ప్రతి మానవుడికి ప్రతి వ్యక్తిలో కూడా 3 గుణములు ఉంటాయండి. అవే సత్వ, రజో, తమో గుణాలు. సో ఇటువంటి ఈ 3 గుణాలకు సాక్షిగానే మనవాడు 3 అడుగులు నేలని దానమడడం జరిగిందండి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ గమనించండి, బలిచక్రవర్తి తండ్రి పేరేమిటి అంటున్నాడండి. బలిచక్రవర్తి తండ్రి పేరేమిటి అంటున్నాడు. ఆప్షన్ ప్రహ్లాదుడు, విరోచనుడు, హిరణ్యకశిపుడు, బాణాసురుడు అంటున్నాం. సార్ గమనించండి, హిరణ్యకశిపుని యొక్క పుత్రుడు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు, విరోచని యొక్క కుమారుడు బలిచక్రవర్తి. అంటే ఇక్కడ మనకి కశ్యప ద్వితి గర్భమున జన్మించినటువంటి వాడు హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడికి పుట్టినవాడు లీలావతి సహాయంతో ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడికి పుట్టినవాడు విరోచనుడు, విరోచనుడికి పుట్టినవాడు బలి. సో ఆన్సర్ ఏమవుతుంది? విరోచనుడు అని అవుతుంది. బలి యొక్క తండ్రి ఎవరంటే విరోచనుడు. నెక్స్ట్ వచ్చిన మనకి వామన జయంతిని ఏ తిథి లేదా రోజును జరుపుకుంటారన్నాడు. ఆప్షన్ భాద్రపద శుక్ల ద్వాదశి, శ్రావణ పౌర్ణమి, ఆశ్వీజ కృష్ణ అష్టమి, చైత్ర శుక్ల నవమి అంటున్నాడండి. సో ఇక్కడ వాస్తవానికి మనం గమనించినట్లయితే ఇతను యొక్క అంటే అతిథి చేసినటువంటి వ్రతము అనేది ఎప్పుడు పూర్తవుతుంది అంటే ద్వాదశి తిథి నాడు పూర్తవుతుంది అండి. సో కాబట్టి ఆప్షన్స్లో ద్వాదశి ఒక దగ్గరే ఉంది. ఆప్షన్ ఏమంటే భాద్రపద శుక్ల ద్వాదశి. ఎగ్జాక్ట్గా ఈమె ఏ నెలలో చూసింది అంటే పాల్గొన మాసంలో చేసింది. కానీ ఇక్కడ మనకి వామన జయంతి ఎప్పుడంటే భాద్రపద శుక్ల ద్వాదశి నాడు. సార్ ఫోర్త్ వన్, వామన అవతారం గురించి అత్యంత వివరముగా ఏ పురాణంలో ఉంది అంటున్నాడండి. ఏ పురాణం అడుగుతా ఉన్నాడు. మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు. ఈ 18 పురాణాలలో వామన అవతారము గురించి ఏ పురాణంలో చెప్పబడ్డది అంటున్నాడు. ఆప్షన్ ఏ విష్ణు పురాణము, ఆప్షన్ బి శ్రీమద్ భాగవతము, ఆప్షన్ సి శివపురాణము, ఆప్షన్ డి మత్స్య పురాణము అంటున్నాడండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే శ్రీమద్ భాగవత పురాణంలో మనకి వివరించడం జరిగింది. అండ్ ఫిఫ్త్ వన్,
బలి చక్రవర్తి భార్య పేరు ఏమిటి అంటున్నాడండి. బలి చక్రవర్తి యొక్క అర్ధాంగి పట్టపు రాణి గురించి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ కయదు, వింధ్యావళి, సురస, మండోదరి అంటున్నాడు. సో మండోదరి ఎవరి యొక్క అర్ధాంగి అంటే రావణ బ్రహ్మ యొక్క అర్ధాంగి అండి. సురస ఎవరు అంటే ఆనాడు సీత అన్వేషణలో భాగముగా హనుమ లంకా నగరానికి వెళ్తున్నప్పుడు పరీక్షించడానికి వచ్చిన నాగదేవత. సో ఆన్సర్ ఏమవుతుందంటే వింధ్యావళి. బలి చక్రవర్తి యొక్క అర్ధాంగి ఎవరంటే మనకి వింధ్యావళి అండి. ఎవరండి? వింధ్యావళి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి. సార్ మన యొక్క పిఆర్ అకాడమీలో సో కంప్లీట్ కోర్సెస్ ఉంది మనకి 1500 రూపాయలకి. సో ఇండివిజువల్ కోర్స్ కూడా ఉందండి, 999కి ఆఫర్ చేయడం జరుగుతుంది 1 year వ్యాలిడిటీతో. సో మన దగ్గర డెమో కంటెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే మీ క్వాలిటీ కంటెంట్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం మన యాప్లో డెమో కంటెంట్ కూడా అందివ్వడం జరిగింది. ఓకేనండి. సార్ ఈ సెషన్లో మనం ప్రధానముగా శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారమైనటువంటి వామన అవతారము, గతములో వామన అవతారంపై ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనే అంశంలో భాగముగా డిస్కస్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.